ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు మహా శని త్రయోదశి. ఈ శని త్రయోదశి అనేది శనివారం రావటం మహా విశేషం అండి. ఈ శని త్రయోదశి మనకు ఈ సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి అని కూడా చెప్పుకోవచ్చు. మామూలుగానే త్రయోదశి అనేది మనకు అమావాస్య ముందు రోజు వస్తూ ఉంటుంది. ఈ అమావాస్య ముందు రోజు అయితే త్రయోదశి చాలా విశేషం. ముఖ్యంగా శివుని ఆరాధన, శివుని నామజపం, శివుని పూజలు, ఇలా శివునికి సంబంధించి ఏ పూజ చేసినా, మంత్రం చెప్పుకున్నా, ఆయన అభిషేకం చూసినా, దేవాలయంకి వెళ్ళి దీపం పెట్టినా అత్యంత పుణ్యఫలం అనేది జరుగుతుంది. అందులో మనకు ఈ త్రయోదశి శనివారం రావటం మహావిశేషం. ఈ శని త్రయోదశి అనేది మనకు 28 శనివారం రోజు మనకు శని త్రయోదశి. ఈ రోజున శని త్రయోదశి రోజు మనకు ప్రదోషకాలం అని ఉంటుంది. చాలా ముఖ్యమైన, పవిత్రమైన, శక్తివంతమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు. మనం చాలా వీడియోస్లో చెప్పుకో ఉన్నాం. ఈ ప్రదోష సమయంలో మనం ఏ పని చేసినా, ఆ శివుణ్ణి ఆరాధించినా అది కోటింతల ఫలం అనేది మనకు దక్కుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున మనం ఆ ప్రదోష సమయంలో, ఆ ప్రదోష కాలం అని ఉంటుందన్నమాట. ఈ ప్రదోషకాల సమయం అనేది మనకు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు ఉండే ఒక సమయాన్ని మనం ప్రదోషకాలం అని చెప్పబడుతుంది అనమాట. ఆ సమయంలో ఆ లోపల మనం శివుడి గుడికి వెళ్ళి ఆరాధన చేసిన, శివుని నామజపం చేసుకున్న, అక్కడ శివుని దర్శనం చేసుకున్న, మనం ఆయన అభిషేకం జరుగుతుంటే అభిషేకం చూసిన, ప్రదోష సమయంలో పూజలు చూసిన, ఏ పని చేసినా కూడా శివుని ఆరాధన, మాకు ఏమీ తెలియదు, మేము ఇంట్లో కూర్చొని నామజపం చేసుకుంటామంటే కూడా అది కోటింతల ఫలితం అనేది మనకు కలుగుతుందన్నమాట. ఇంకా దేవాలయంకి ఆ సమయంలో గుడిలో ఉంటే శివాలయంలో మహా పుణ్యాన్ని సంపాదించుకున్న వారు అవుతారు. కాబట్టి రేపటి రోజు మనకు శని త్రయోదశి కాబట్టి శనివారం రోజున మన 28వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6:30 లోపల ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది జపించుకోండి. చాలా శక్తివంతమైన మంత్రం. ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు. జస్ట్ మనం స్నానం చేస్తుంటే సరిపోతుంది. మీరు భోంచేసినారు అదంతా ఏం పర్వాలేదండి. ఎలాగో రేపు శనివారం కాబట్టి చాలామంది నాన్ వెజ్ కూడా తినరు. తిన్నా కానీ చక్కగా స్నానం చేసేసి తర్వాత మీరు ఈ నామజపం అనేది చేసుకోవచ్చు. ఈ నామజపం అనేది ఓన్లీ ఈ మంత్రం శివయ్యకు, మహాశివునికి సంబంధించిన మంత్రం కాబట్టి ఈ యొక్క సమయంలో మీరు చెప్పుకున్నప్పుడు మహా అద్భుత ఫలితం అనేది కలుగుతుంది. ఒకవేళ మాకు ఆ సమయం కుదరలేదండి అనుకున్నప్పుడు ఏంటంటే రాత్రి 9 గంటల లోపల కూడా మీరు ఈ మంత్రం జపించి తర్వాత పడుకోవచ్చు. ఒకవేళ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేము లేట్ అవుతుంది అనుకునే లోపల ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసులకు వెళ్ళేవారు, వర్క్ చేసుకునే వాళ్ళు తర్వాత చక్కగా స్నానాలు చేసి ఈ మంత్రం చెప్పుకొని తర్వాత కూడా భోజనం చేయొచ్చు అనమాట. ఇలా రాత్రి 9 గంటల లోపల కూడా ఈ యొక్క మంత్రం మనం చెప్పుకోవచ్చండి. చెప్పుకుంటే అత్యంత ఫలితం అనేది కలుగుతుంది. ఇక ఆ మంత్రం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ప్రదోషకాలం అనేది ఏంటి అంటే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు, అందులో దేవతలందరూ పాల సముద్రాన్ని చిలికినప్పుడు మనం పురాణాల్లో చదువుకునే ఉంటాము. అందులో ఆలాహలం బయటపడినప్పుడు ఆ ఆలాహలాన్ని శివయ్య మింగుతాడనమాట. అది మింగి నందిగొమ్ముల మధ్య నాట్యం చేసే సమయంలో దేవతలందరూ కూడా ఆయన్ని అంతంత భక్తిగా ఆరాధిస్తూ ఉంటారనమాట. ఆ సమయాన్ని ప్రదోష సమయం అంటారు. కాబట్టి ఆ సమయంలో మనం ఈ యొక్క శివయ్య నామజపం చేసిన, పూజలు చేసిన అత్యంత ఫలితం అనేది కూడా కలుగుతుంది. ఇక ప్రదోష కాలంలో మనం చెప్పుకోవాల్సిన శివయ్య మంత్రం ఏంటి అంటే, ఓం హ్రీం పింగళాయ శివాయ నమః. ఓం హ్రీం పింగళాయ శివాయ నమః. ఓం హ్రీం పింగళాయ శివాయ నమః. ఈ యొక్క మంత్రం అనేది ఆ శివయ్య ఒక తిరునామం అని చెప్పుకోవచ్చండి. ఈ తిరునామం ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ శని త్రయోదశి రోజు ఈ యొక్క శివయ్య తిరునామం జపం అనేది చేసినప్పుడు మీకు అత్యంత ఫలితం అనేది కలుగుతుంది. ఆ శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. మనకున్న
కోరికలు తీరడమే కాకుండా మనకున్న ఎలాంటి పాపకర్మలు దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శివయ్య అనుగ్రహం ఉంటే ఇంకా మనకు ప్రతి ఒక్కటి కూడా విజయమే కలుగుతుందండి. కనీసం ఒక 5 నిమిషాలు అయినా సరే చెప్పుకోవటానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఇంకా సమయం ఉంది అనుకున్నప్పుడు ఒక 15 నిమిషాల పాటైనా సరే మనం ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. ఏదో చెప్పుకోవాలి అని చెప్పి హడావిడిగా గబగబా చెప్పేసుకోకుండా ఒక నిదానంగా అనేది మనస్ఫూర్తిగా ఆ శివయ్యని తలుచుకుంటూ ధ్యానిస్తూ మనస్ఫూర్తిగా అనేది చెప్పుకున్నప్పుడు మనకు క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ముఖ్యం అండి. కాబట్టి మనం ఎంతసేపు చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నాం అనే కాదు, చెప్పే విధానం ఎంత ఉంది, చెప్పేటప్పుడు మనకు మనసులో శివయ్య మీద ఎంత భక్తి ఉన్నది, ఇదే అన్నమాట ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివయ్య మంత్రాన్ని, తిరునామాన్ని మీరు జపం చేసి ఆ శివయ్య అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శని త్రయోదశి అనేది చాలా పవర్ఫుల్ అండి. శని త్రయోదశి అంటేనే అసలు రేర్గా వస్తుంది. అందులో వచ్చిన రోజున మనం ఏది చేసినా కూడా మనకు కలిసి వచ్చే ఒక రోజు అన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు ఈ యొక్క మంత్రం చెప్పుకొని మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం. జై వారాహిమాత.